ఏంది ముక్కోటి ఏకాదశి రోజు అన్నం తినొద్దా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి బ్లాగ్స్. ఈరోజు మినీ బ్లాగ్ వచ్చేసి ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అంట. ముక్కోటి ఏకాదశి రోజు అన్నం తినొద్దు అంట. తింటే సర్వ పాపాలు తాకుతాయి అంట. అవునా, ఎందుకని అనుకుంటున్నారా? రోజు అన్నం వెళ్ళి పరబ్రహ్మస్వామిని ఇలా అడిగిందంట. ఏంటని అంటే, స్వామి నాకు అనే ఒక రోజు రెస్ట్ అనేదే లేదా స్వామి, అందరూ నన్నే రోజు తింటారు, నాకు ఒక రోజు రెస్ట్ అనేది ఇవ్వండి స్వామి అని పరబ్రహ్మస్వామి మీకు వెళ్ళి అన్నం అడిగిందంట. అయితే పరబ్రహ్మస్వామి ఇలా చెప్పారంట, ముక్కోటి ఏకాదశి రోజు అన్నం తిన్న వారికి సర్వ పాపాలు చుట్టుకుంటాయి అని అన్నారంట. స్వామి, ఆ రోజు అన్నం తినొద్దు అని ఎవరికి తెలుస్తుంది స్వామి? ముక్కోటి ఏకాదశి రోజు అన్నం తినొద్దు అని ఎవరికని నేను ముత్తుకొని చెప్పాలి స్వామి అని అనిందంట అన్నం. అయితే స్వామి అన్నారంట, ముక్కోటి ఏకాదశి రోజు ఇదొక నియమం అని అన్నారంట. అయితే ఆ రోజు అన్నంలోకి సర్వ పాపాలు వచ్చి ఉంటాయి. ఆ రోజు నిన్నెవరైతే తింటారో ఆ పాపాలన్నిటినీ తిన్నారు అవుతారు అని గుర్తు పెట్టుకోమని భగవంతుడు అన్నాడంట అన్నంతో. ఇవన్నీ నాకెలా తెలుసు అని అనుకోవచ్చు. ఇవన్నీ నాకు ఇంకొకరు చెప్పారు కాబట్టి నాకు తెలుసు. మరోసారి మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.